హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అపర్ణారాయ్ విరచిత అంశంగా మెరుపు వరదలు నేర్పుతున్న గుణపాఠాలు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మెరుపు వరదలు నేర్పుతున్న గుణపాఠాలు. ఇక వినండి అపర్ణారాయ్ విరచిత అంశం. ఉత్తర కాశీలో ఇటీవల సంభవించిన మెరుపు వరదలు ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తాయి. వాతావరణ మార్పులు, విచక్షణారహిత అభివృద్ధి పనులతో హిమాలయాలకు పొంచి ఉన్న ముప్పును బయటపెట్టాయి. పర్వత ప్రాంత అభివృద్ధి ప్రక్రియలో గుణాత్మక మార్పులు రాకపోతే విధ్వంసం తీవ్రత మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఆగస్ట్ 5వ తేదీన ఖీర్ గంగా నది ఎగువ పరివాహక ప్రాంతంలో కొండపోత వానతో వరద పోటెత్తింది. పెద్ద ఎత్తున బురద నీరు దరాలి గ్రామాన్ని ముంచెత్తింది. ఇళ్ళు, హోటళ్ళు, దుకాణాలు కొట్టుకుపోయాయి. పలువురు మరణించారు, వందల మంది గల్లంతయ్యారు. 2013లో కేదార్నాథ్ మొదలు 2021లో చమోలీ వరకు హిమాలయ ప్రాంతంలో తరచూ విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలు లేదా హిమానీ నదాలు కరగటానికి తోడు అక్కడి సున్నిత పర్యావరణ వ్యవస్థ కారణంగా నష్టం పెరుగుతుంది. ఇలాంటి ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు సమస్య తీవ్రతను పెంచుతున్నాయి. ఈ క్రమంలో మన దేశం పర్వత ప్రాంత అభివృద్ధి ఎజెండాలో వాతావరణ మార్పులు వంటి సమస్యలను పరిగణనలోనికి తీసుకోక తప్పదు. లేని పక్షంలో హిమాలయాల్లో ఈ తరహా దుర్ఘటనలు కొనసాగుతూనే ఉంటాయి. హెచ్చరికలపై నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇండియాలో 1901 నుంచి 2015 మధ్య విపత్తులు 3 రెట్లు పెరిగినట్లు ఓ అధ్యయనం స్పష్టం చేస్తుంది. వేడెక్కుతున్న అరేబియా సముద్రం మరింత తేమతో కూడిన ఋతుపవనాల గాలులకు ఆజ్యం పోస్తుంది. అవి హిమాలయాలను ఢీకొట్టి స్వల్ప వ్యవధిలో తీవ్రస్థాయి కుండపోతలకు దారితీస్తున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ సగటుతో పోలిస్తే హిమాలయాలు 2 రెట్లు వేగంగా వేడెక్కుతుండటంతో హిమనీ నదాలు కరిగే ప్రమాదం పెరుగుతుంది. పర్వతవాలు ప్రాంతాలు బలహీనమవుతున్నాయి. భారీ వర్షాలు వేగంగా మంచు కరగటం ఇటువంటివి కొండ చర్యలు జారడానికి, వరదలకు, మంచు ప్రవాహాలకు దారితీస్తున్నాయి. ఉత్తర కాశీ అనేది భాగీరథి ఎకో సెన్సిటివ్ జోన్ ఈఎస్జెడ్ దాని పరిధిలో ఉంది. సున్నిత పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 4157 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని 2012లో ఈఎస్జెడ్గా గుర్తించారు. భారీ నిర్మాణాలు, గనుల త్రవ్వకాలు, సహజ ప్రవాహాలను దెబ్బతీసే కార్యకలాపాలపై ఈఎస్జెడ్లో కఠినమైన ఆంక్షలు విధిస్తారు. క్షేత్రస్థాయిలో వీటినెవరూ లెక్క చేయట్లేదు. నదుల ఒడ్డునే బహుళంతస్తుల హోటళ్ళు, రెస్టారెంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పర్వతవాలులను తవ్వి రోడ్లు వేస్తున్నారు. నిపుణుల హెచ్చరికలను పెడచెవిన పెడుతూ జల విద్యుత్ ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. పర్యావరణ భద్రతను విస్మరిస్తూ వాణిజ్య ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనేందుకు దరాలి వరద విషాదమే నిదర్శనం. తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులే విపత్తులా మారుతాయనేందుకు ఇదే సరైన తార్కాణం. ముందు జాగ్రత్తలు లేకుండా మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ పోతుండటంతో హిమాలయ
ప్రాంతాల్లో ఆర్థిక మానవ నష్టాలు పెరిగిపోతున్నాయి. కేదార్నాథ్ వరదల్లో 6,000కు పైగా జనం మరణించగా 7,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం సంభవించింది. చమోలి గ్లేసియర్ విపత్తు 2 జల విద్యుత్ ప్రాజెక్టులను తుడిచిపెట్టేసింది. 200కు పైగా కార్మికులు చనిపోగా 1,500 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్లు అంచనాలున్నాయి. వాతావరణ సంబంధ విపత్తులతో ఇండియాకు ఏటా $87 బిలియన్ నష్టం వాటిల్లుతుందన్నది ప్రపంచ బ్యాంకు అంచనా. ఉత్తరాఖండ్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పాతకాలం నాటి పర్యావరణ మదింపు అంచనాలపైనే ఆధారపడుతున్నాయి. కొత్త తరహా వాతావరణ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. దీనికి తోడు విపత్తు నిర్వహణ చేష్టలు ఉడిగింది. దానికి బదులుగా ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలు, పునర్నిర్మాణంపైనే అధికంగా దృష్టి పెడుతున్నారు. ప్రణాళిక, డిజైన్, ఆమోదం వాటి స్థాయిలో వాతావరణ ముప్పు అంచనాలను పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇలాంటి పాలనాపరమైన అంతరాలను సత్వరమే పూడ్చాల్సి ఉంది. ఈఎస్జెడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. నదుల వరద మైదానాలు, కొండవాలుల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా నిరోధించాలి. రహదారుల వెడల్పు, జల విద్యుత్, హోటళ్ళు ఇటువంటి ప్రతి పెద్ద ప్రాజెక్టుపై వాతావరణ భౌగోళిక విపత్తు మదింపును చేపట్టాలి. తీవ్రస్థాయి వర్షపాతం, కొండ చర్యలు జారటం, గ్లాసియర్లు కరగటం ఇటువంటి ప్రమాద అవకాశాలను గుర్తించాలి. వీటిపై ఉదాసీనంగా వ్యవహరించకూడదు. ముప్పును ముందుగానే పసిగట్టడం, హెచ్చరిక వ్యవస్థలపై పెట్టుబడులు పెంచడం ముఖ్యం. హిమాలయాల్లో భారత వాతావరణ విభాగం ఐఎండి డాప్లర్ రాడార్ నెట్వర్క్ విస్తృతిని పెంచడం, నదుల్లో సెన్సర్ల ఏర్పాటు, మారుమూల ప్రాంతాల దాకా కమ్యూనికేషన్ వ్యవస్థల నిర్మాణం ఇటువంటి వాటి ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. ఇస్రో, జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం వంటి సంస్థలు ముప్పు సంబంధిత ప్రాంతాలను గుర్తించే అవకాశం ఉంది. వీటి నివేదికలను క్షేత్రస్థాయికి చేర్చాలి. ఉత్తర కాశీ ప్రాంతంలో ముప్పు పొంచి ఉన్న గ్రామాలు పదే పదే నష్టాల బారిన పడకుండా వాటిని వేరే చోటికి తరలించాలి. నష్టపరిహార ప్యాకేజీ, ప్రత్యామ్నాయ జీవనోపాధులను కల్పించే ప్రక్రియలో సంబంధిత వర్గాలకు భాగస్వామ్యం కల్పించాలి. స్థానిక సంప్రదాయ గృహ నిర్మాణ పద్ధతులు, నీటి నిర్వహణ వాటి విధానాలపై అవగాహన పెంచుకోవాలి. ఏది ఏమైనా జాతీయ స్థాయి సమస్య కాబట్టి ఉత్తరాఖండ్కు సంబంధించినంత వరకు పర్యాటక రంగం ఆర్థిక చోదక శక్తిగా ఉపకరిస్తూనే కష్ట నష్టాలకు కారణమవుతుంది. హోటళ్ళు, రిసార్టులు హిమాలయ అందాలతో ప్రయోజనం పొందుతున్నా వాటి సంరక్షణను పట్టించుకోవట్లేదు. ఉత్తర కాశీ వరదలను కేవలం ఆ ప్రాంతానికే పరిమితమైన స్థానిక సమస్యగా చూడకూడదు. జాతీయ హెచ్చరికలుగానే పరిగణించాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను విస్మరించి స్వల్పకాలిక అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వడం, వాతావరణ మార్పులను ఈనాటి వినాశహేతువుగా కాకుండా భవిష్యత్తు సమస్యగా కూడా పరిగణించటం వంటివి, అలాగనే ఇవి ప్రాణాంతకమైనవి కూడా. భారత్ పర్వత ప్రాంత అభివృద్ధి నమూనాలను పునఃసమీక్షించుకోకపోతే హిమాలయాల్లో విపత్తులు ఆగవు. ప్రతి ఋతుపవనాల సీజన్ విషాదంగానే మిగిలిపోతుంది. అందుకని హిమాలయాల్లో ప్రతి అభివృద్ధి పనిలో వాతావరణాన్ని అనుకునే వాటిని కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిందే అంటూ అపర్ణారాయ్, వీరు పర్యావరణ ఇంధన రంగ నిపుణులు, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున ఈ అంశాన్ని మెరుపు వరదలు నేర్పుతున్న గుణపాఠాలు అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన అంశంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.